ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రభు ప్రతిదినము మన రక్షకుడు మన క్రీస్తు యేసు ప్రభు ప్రతిదినము నూతన దినము అనుగ్రహముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినం కూడా లేఖనముల ద్వారా ఆయన మనస్సును ఎరిగి మన యొక్క జీవితపు నడకను సరి చేసుకుంటూ ఆయన యొక్క మార్గములో మనము చక్కగా నడవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము మరొకసారి మీరు నూతనంగా దయాకిరీటముగా మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము లేని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ నీ కృప చేత మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈరోజు నీ ప్రజల చేత మీరు నీ యొక్క ప్రజలను నీ వాక్యం చేత మీరు దర్శించి మేలు చేయవలసిందిగా యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవుడి యొక్క మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మనమందరము రాజులైన యాజక సమూహము. మనము దేవునిలో ఆనందించవలసిన వారు. ఆయన బలమును బట్టి, ఆయన ఇచ్చే రక్షణ, ప్రొటెక్షన్, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా ఇచ్చే రక్షణను బట్టి మనము హర్షించాలి. ఆయన బలాన్ని బట్టి మనము సంతోషించాలి. కానీ చాలా విచారము, ఈనాడు అనేక మంది దేవుని యొక్క బలమును బట్టి సంతోషించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. మన దేవుడు బలవంతుడని యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా, ఏలైనగా మనకు శిశువు పుట్టిన, కుమారుడు అనుగ్రహించబడిన, ఆ చివరిలో ఆయన బలవంతుడైన దేవుడు. ఈ యొక్క బలం యందు ప్రజలు ఆనందించలేకపోతున్నారు. దేవుని బలమేంటో గుర్తించలేనప్పుడు, దేవుని బలం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేనప్పుడు ఆయన బలం యందు మనం సంతోషించలేము, ఆయన బలం యందు మనము ఆనందించలేము. కానీ ఆనాడు దావీదు భక్తుడు రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు అనే మాటను అక్కడ మనము చూస్తున్నాం. ఆనాడు దావీదు రాజుగా ఉన్నాడు. మనము కూడా రాజులైన యాజక సమూహంగా ఉన్నాము. ఆయన బలాన్ని బట్టి సంతోషించే ఆధిక్యత దేవుడు మనకు ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో కూడా అందుబాటులో ఉంచాడు. నిజానికి మనం ఆయన బలాన్ని బట్టి సంతోషించడము అది దేవుని యొక్క చిత్తమే అన్నది. మనము సంతోషించుట దేవునికి ఇష్టము, మనము దుఃఖించుట దేవునికి ఇష్టము కాదు. మనము దుఃఖించుట లోకమునకు, సాతానుకు, వారికి ఇష్టమేమో కానీ దేవునికి ఏమాత్రం కూడా ఇష్టత కాదు. ఈ యొక్క సంతోషం అనే పదము హీబ్రూలో సమాహ అనే పదం దానికి వాడారు. సమాహ అనే పదాన్ని వాడారు. అంటే అర్థం ఏంటంటే వెలుగుతో ముఖం ప్రకాశించడం. దేవునిలో నిజంగా మనం ఎంత సంతోషిస్తున్నాం. ఆరాధనలో, ప్రార్థనలో, వాక్య ధ్యానములో, వాక్య పఠనములో, దేవుని మందిరమునకు వెళ్ళుటలో, అన్ని విషయాల్లో సమాహ అంటే అర్థం ఏంటంటే మన ముఖము వెలుగుతో ప్రకాశిస్తుందా, సంతోషిస్తూ ఉందా? ఇది మనం ఆలోచన చేయాలి. దేవుని మందిరమునకు వెళుదము రండని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించుతుని, నేను ఉత్సహించుతుని అని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారములతో ఉండుట నాకు మేలు, నాకు ఇష్టమని చెప్పినట్లుగా నీవు నేను కూడా అటువంటి సంతోషము కలిగి జీవిస్తున్నామా? సో ఇక్కడ ఇటువంటి హిబ్రూ పదాన్ని వాడేటట్టు ఉల్లాసం, ఉత్సాహము, ఆ వెలుగుతో ముఖము ప్రకాశించడం, తేజస్సుతో ముఖము ప్రకాశించడం. ఈరోజు అటువంటి విధంగా దేవుని యొక్క బలాన్ని బట్టి, దేవుని యొక్క కార్యాలను బట్టి, దేవుని యొక్క బలాన్ని బట్టి, దేవుని యొక్క కార్యాలను బట్టి సంతోషిస్తూ ఉన్నారా? ఇదే పదము నిర్గమాకాండం 4వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడింది. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. ఇక్కడ మనం చూసినప్పుడు మోషేకి దేవుడు చెప్తున్నాడు ఐగుప్తుకి వెళ్ళమని. నేను వెళ్ళను అంటున్నాడు, నాకేం రాదంటున్నాడు, నేను మాట్లాడలేను అంటున్నాడు, నేను నత్తివాణ్ణి అంటున్నాడు. అప్పుడు దేవుడు కోపపడి, నీ అన్నయ్య అహరోను లేడా? ఇదిగో అతడు వస్తాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. అంటే మోషే అహరోను దాదాపు దూరం అయిపోయి, ఇద్దరు దూరం అయిపోయి, అహరోను
ఐగుప్తులో ఉన్నాడు, మోషే మిద్యాను దేశంలో ఉన్నాడు. ఇద్దరు ఒకరికొకరు చాలా దూరం అయిపోయారు. ఇప్పుడు మరలా దాదాపు ఆల్మోస్ట్ 40 years తర్వాత దాదాపు ఆనాడు మరలా అహరోను మోషేని కలుస్తున్నాడు. ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించే. సో ఇక సమాహ అనే పదాన్ని అక్కడ వాడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆనాడు ఏశావు యాకోబుని కలిసినప్పుడు బహుశా అటువంటి సంతోషం వారు కలిగి ఉన్నారు. ఈ విధంగా మనం కూడా గొప్ప ఆనందముతో ఉత్సాహముతో దేవుడు మన జీవితంలో చేసే కార్యములు యందు, దేవుడు మన యొక్క జీవితంలో చూపే బలము యందు మనం సంతోషించాలి. అయితే అలా సంతోషించాలి అంటే ఏంటి రహస్యం, ఏంటి సీక్రెట్ ఏంటి అంటే, దేవుని యొక్క బలమునందు సంతోషించాలి అంటే మనం చూసినప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటారు, దేవా నీవే నాకు శరణం అని చెప్పి ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారి యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. వారు సంతోషపడే విధంగా దేవుడు చేస్తాడు. కన్నీళ్లతో విత్తువారు ఏముంది బైబిల్లో, సంతోష గానములతో పంట కోస్తారు. సో కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర విత్తేవారు దేవుని బలమునందు ఒక దినమున సంతోషిస్తారు. అదే కీర్తనలో మనం చూసినప్పుడు 20-21 కీర్తనలు రెండు ఒకేసారి రాసినట్లుగా కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. సో 20 కీర్తన కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు 20 కీర్తనలో దావీదు రాజుగా ఉండి 2 కీర్తనలు కూడా దావీదే రాశాడు. దావీదు కీర్తన 20వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చుగాక అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు అంటే, దేవుని బలమునందు సంతోషించే ముందు దేవుని మీద ఆధారపడుతూ పలుకుతున్న మాటలు, చేస్తున్న ప్రార్థన, చేస్తున్న ఆరాధన, చేస్తున్న విజ్ఞాపన ఇక్కడ మనం చూస్తున్నాం. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. సో ఆపత్కాలం ముందు మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయనే నమ్ముకున్నదగిన సహాయకుడు. మనకు ఎవరైతే వీరే నా కొండ అని మనం ఎవరైతే అనుకుంటో, వీరే నాకు సహాయం చేస్తారు, వీరే నన్ను పైకి లేవనెత్తుతారు, వీరే నన్ను ఉద్ధరిస్తారని చెప్పి ఎవరికోసమైతే నువ్వు అనుకుంటున్నావో ఆ కొండల తట్టు కనులెత్తి చూస్తే సహాయం రాదు మనకి. ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన మన రక్షకుడు, మన క్రీస్తు యేసు ప్రభు, మన యెహోవా దేవుని వైపు చూసినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనకు అందించబడుతుంది. ఇంకా అక్కడ అంటున్నాడు, యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించును గాక. శ్రమల్లో మనకు ఉత్తరం ఇచ్చేవారు ఎవరు ఉంటారు, పలికేవారు ఎవరు ఉండరు. అమ్మ అయ్యా సహాయం చేయండి అంటే ఎవరు కూడా ఉత్తరం ఇవ్వరు, కనీసం జవాబు ఇవ్వరు, కనీసం ధైర్యపరచరు. అదేవిధంగా ఎవరు మనల్ని ఉద్ధరించరు, అంటే పైకి ఎవరు లేవనెత్తరు. కానీ యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించును గాక అంటే శ్రమల్లో, కష్టముల్లో, తన యొక్క యుద్ధ పరిస్థితుల్లో ఈ రాజు ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం కూడా మన ప్రతి శ్రమలో, ప్రతి కష్టములో నీవు కూడా రాజుగాని యాజక సమూహముగా నీవు ఉన్నావు కాబట్టి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు పిలువబడ్డావు కాబట్టి నీవు కూడా యాకోబు దేవుని నామం నన్ను ఉద్ధరిస్తుంది, మరి ఇక ఏ నామం కూడా నాకు సహాయం చేయలేదు అని చెప్పి నువ్వు ఇటువంటి మాటలు పలకవలసిన వాడుగా ఉన్నావు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నేను ఆదుకునుగాక. సో ఆ యొక్క పరిశుద్ధ స్థలముల నుండి, పరలోకం నుండి ఆయన మాత్రమే సహాయం చేస్తాడు, సియోన్లో నుండి ఆయన మాత్రమే ఆదుకుంటాడు అని చెప్పి ఈ విధంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు దేవుడు వారి యొక్క జీవితంలో చేసే కార్యాలను బట్టి చూసి ఆ దేవుని యొక్క బలాన్ని బట్టి తనివి తీరా ఆనందించేవారుగా ఉంటారు. అదే కీర్తనలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. దావీదు ఒక పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు ఆ దేవుని యొక్క నామమును ధ్వజముగా ఎత్తి ముందుకు యుద్ధములో సాగుతూ ఉన్నాడు. ఈరోజు మన ప్రతి పరిస్థితుల్లో కూడా, ఉద్యోగమైన, వ్యాపారమైన, పరీక్షలైన, ఇంటర్వ్యూ అయినా మన దేవుని యొక్క నామమును ధ్వజముగా ఎత్తి ప్రార్థించి నువ్వేం చేయాలంటే ముందుకు అడుగు వేసే వ్యక్తిగా ఉండాలి. అక్కడ అంటున్నాడు, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునిగాక. సో ఈ విధంగా దేవుడి మీద ఆనాడు దావీదు ఆధారపడుతూ వచ్చాడు. రాజే కానీ రథముల మీద, గుర్రముల మీద ఏమాత్రం కూడా ఆధారపడలేదు. ఈనాడు అనేక సార్లు మనము లోక శక్తి మీద, లోక బలం మీద, మన సొంత శక్తి మీద, సొంత బలం మీద, మన సొంత జ్ఞానం మీద, మనుషుల మీద ఆధారపడే వరకు ఉంటాం. ఆధారపడటం తప్పు కాదు, కానీ మొట్టమొదటిగా మనం ఆధారపడవలసింది దేవుని మీద. దేవుని మీద ఆధారపడి మిగతావన్నీ సమకూర్చుకుని అప్పుడు మనం ముందుకు వెళ్ళేవారుగా మనము ఉండాలి. సో నాడు దావీదు కూడా సైనికులతోనే యుద్ధం చేశాడు, కానీ మొట్టమొదటిగా దేవుడే తన సైన్యం అని చెప్పి అనుకున్నాడు. దేవుని చిత్తం కనిపెట్టాడు, దేవుని పాదాల దగ్గర చేరాడు. అయ్యా నువ్వు నాతో కూడా రావాలని చెప్పి బ్రతిమలాడాడు, ప్రార్థించాడు.
అప్పుడు దావీదు తన సమస్త యుద్ధముల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలమును రుచి చూసినట్లుగా మనము చూస్తాం. సో అదే కీర్తనలో 20వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసినప్పుడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. రథాలు గుర్రాలు బట్టి ఐగుప్తు వారు, తాషీరులు, లేకపోతే సిరియన్లు వారు అతిశయపడతారు. కానీ మేమైతే, ఇశ్రాయేలు ప్రజలను పిలువబడుతున్న మేమైతే, దావీదుని పిలువబడుతున్న నేనైతే నా దేవుడైన మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. సో ఈరోజు ఆ విధంగా వారు ప్రభు పాదాల దగ్గర మోకరిల్లారు, ప్రార్థించారు, పాట పాడారు, కీర్తించారు, విజ్ఞాపన చేశారు. అప్పుడు దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప బలము ప్రదర్శించి శత్రువులను అణిచివేసినట్లుగా దావీదుకు, అతనికి సైన్యములకు, ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప విజయం ఇచ్చినట్లుగా సంతోషముతో వారి యొక్క ముఖములను నింపినట్లుగా మనం చూస్తున్నాం. అదే కీర్తన 20వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా రక్షించుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. సో ఈ విధంగా మొర్ర పెడుతున్నారు, రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక, ఆయన మాకు జవాబిచ్చునుగాక, ఆయన మమ్మల్ని ఉద్ధరించునుగాక, ఆయన మమ్మల్ని విడిపించునుగాక, ఆయన మాకు సహాయం చేయనుగాక అని ఈ విధంగా మాటలు పలుకుతూ ఉన్నప్పుడు 21వ అధ్యాయంకి వచ్చేసరికి మనము చూసినప్పుడు సంతోషకరమైన స్థితిని, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, అతడు నీ రక్షణను బట్టి హర్షించుచున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే మొర్రపెట్టుడో 20వ అధ్యాయం అంతా 21వ అధ్యాయంకి వచ్చేసరికి సంపూర్ణ సంతోషము, గొప్ప ఆ యొక్క ఆనందము దావీదు యొక్క జీవితంలో మనం చూడవచ్చు. సో ఈ యొక్క దినమున దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈరోజు మనము ప్రార్థన చేసినప్పుడు మన యొక్క అట్టడుగు పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారుగా మనం ఉంటామో, మన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. మన ముఖంలో తిరిగి తేజస్సును, కళను, సంతోషమును తిరిగి అనుగ్రహిస్తాడు. కీర్తనలో 21వ అధ్యాయం 2వ వచనం, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. యూ హ్యావ్ గివెన్ హిమ్ హిస్ హార్ట్స్ డిజైర్. 20వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని మనం చూస్తూ ఉన్నాం. సో దావీదు మనసులో ఏదైతే వాంఛ ఉందో అది దైవ చిత్తానుసారమైన వాంఛ కాబట్టి, ఆల్రెడీ ప్రార్థించి ఉన్నాడు కాబట్టి, దేవుని మీదే కేవలం ఆధారపడ్డాడు కాబట్టి అతని మనోభీష్టము దేవుడు సఫలం చేశాడు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన మానక దేవుడు ఏం చేశాడట, అంగీకరించాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనను మానక దేవుడు అంగీకరిస్తాడు. ఆయన పాదాల మీద పడు, ఆయన్ని మాత్రమే నమ్ము, ఆయన మాత్రమే విశ్వసించు, ఆయన మీద మాత్రమే నువ్వు కనిపెట్టుకుని ఉండు. తప్పనిసరిగా తగిన కాలం ముందు దేవుడు తప్పనిసరిగా నీకు ప్రార్థనను అంగీకరిస్తాడు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించున్నావు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ యొక్క మాటలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని బలాన్ని బట్టి, దేవుడు నీ యొక్క జీవితంలో చేసే కార్యాలను బట్టి మరణాన్ని తిరిగి సంతోషిస్తావు. ఆ విధంగా సంతోషించే రోజు రాబోతూ ఉంది. నమ్మకం ఉంచు, ధైర్యం ఉంచు, విశ్వాసం ఉంచు, ప్రార్థించు. దేవుడి నీ యొక్క జీవితంలో అటువంటి ఘనమైన కార్యములు జరిగించును గాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ ప్రజలతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. బ్లెస్సింగ్ బట్టి దీవించండి. అనేకులను బలపరచడానికి, ఆదరించడానికి, పురుకొల్పడానికి, హెచ్చరించడానికి, సరిచేయడానికి ఒక ప్రోగ్రామ్ను మీరు బ్లెస్ చేయండి. దేవా ప్రభువా, ఎవరెవరైతే వారికి జీవితంలో దుఃఖములతో, వేదనలతో ఉన్నారు, యుద్ధ పరిస్థితుల్లో, పోరాటాలు, శత్రువుతో, సాతానుతో, లోకంతో, మనుషులతో పోరాటము చేస్తున్న పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే ఉన్నారు, ఈ దినమున ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. మీ మీద ఆధారపడితే, మీకు ప్రార్థిస్తే, మీ పాదాలు మేము పట్టుకుంటే మాకు సహాయపడతారు, మాకు మేలు చేస్తారు. మీ బలము ఎంత గొప్పదా అని చెప్పి, మీ కార్యములు ఎంత గొప్పవా అని చెప్పి సంతోషించే ఆ యొక్క గడియలు మీరు మాకు అనుగ్రహిస్తారు. ప్రభు అటువంటి కృపను నీ ప్రజలకు కూడా మీరు అనుగ్రహించండి. అతని మనోభీష్టను సఫలం చేస్తున్నాం, కథలో వచ్చిన ప్రార్థన మానకు అంగీకరించున్నాం అనే వాగ్దానం నీ ప్రజల జీవితంలో మీరు నెరవేర్చి, నా జీవితంలో, మా జీవితంలో మీరు నెరవేర్చి మేలు చేయమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ రోజంతా నీ ప్రజలకు తోడుగా ఉండి భద్రత కాపుదలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి మనం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.